ప్రశు ఇవాళ కార్ నేను డ్రైవ్ చేస్తాను. నువ్వు పక్కన కూర్చోదర్ని, నేను డ్రైవ్ చేస్తాలే. నేను డ్రైవ్ చేస్తాను ప్రశు. నేను చేస్తానులే. సెల్లు మర్చిపోయినా, తీసుకొని వస్తాను. ఈరోజు కార్ నేను తోలుతా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నువ్వేమి చేశావు నేరం, పాపం నీతో వస్తే ఇంకా నాకు సావే. ఆ బ్యాగ్ ఇవ్వు. ఇప్పుడు మనం కార్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా ఇక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ బటన్ అక్కడ, గేర్ ఇక్కడ, ఆడ గేర్. దిగా కార్దో లేదు రాదు కానీ మళ్ళీ కార్ ఎత్తుకొని పోతుందంట. ఏంటి బావా నువ్వు అక్క లేనప్పుడు నాతో సరసాలాడుతున్నావు? అక్క సచ్చా నా కొడుకు, లేకపోతే నేనే చంపేదాన్ని. ప్రశు నేను డ్రైవ్ చేస్తాను. నీకు డ్రైవింగ్ రాదు కదా దాన్ని? మొన్ననే డ్రైవింగ్ క్లాసెస్ కి వెళ్ళి నేర్చుకున్నాను కొత్త కార్ కోసం. ఏమైంది? ఏం లేదు ధర్ని. పోయిరా 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 మావా. ఎందుకు డోర్ ఓపెన్ చేస్తున్నావు? నీకేమైనా పాటలు వినపడుతున్నాయా? లేదే. అవును, ఈ కార్ ని ఎట్లా స్టార్ట్ చేయాలా? ఇక్కడే ఉంటే నాకు నిజంగానే సావే. ఇక్కడ స్టార్ట్ ఉంటుంది, అది నొక్కి వెళ్ళిపోతావు. నువ్వు రావా? నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ వస్తా. ధర్ని ఒకసారి నిలబడు. నాలుగు తెరచు, ఇంకొంచెం తెరచు. ప్రశు, నాలిక్ కిందకు పూజ చేస్తున్నావు ప్రశు? ఈరోజు ఏంటి స్పెషల్? ఆయుధ పూజ. నీ ఆయుధం నాలుకే కదా. ఇదేనా అండి మీరు అమ్ముతుంది? చూస్తున్నారు కదా, ఇదేనండి. దీని గురించి చెప్పండి. రోజుకు 12 లీటర్లు పాలు ఇస్తుందండి. అలా కాదండి, మనకి ఫోన్ లో ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకి డ్యూయల్ కెమెరా అయితే వస్తుందండి, అక్కడ ఇక్కడ. ఇది వచ్చేసి మనకు గోల్డ్ కలర్ విత్ బ్లాక్ ఫినిష్ అయితే వస్తుందండి. అండ్ దీని స్టోరేజ్ వచ్చేసి 512 GB. మనకి ఛార్జింగ్ వచ్చేసి ముందర ఉంటుందండి. ఎనర్జీ మనకు రోజుకు 12 లీటర్స్ అయితే ఇస్తుందండి. ఆఫర్స్ వచ్చేసి ఇది తీసుకుంటే అది ఫ్రీ అండి. అండ్ దీంట్లో మన కలర్లు కూడా ఉన్నాయి, మ్యాటీ బ్లాక్, టైటానియం గోల్డ్. ఈ ఫీచర్స్ చాలా ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఏం ధర్ని? నాకు బిర్యానీ తినాలనుంది, బయటికి వెళ్దామా? నాకు వర్క్ ఉంది ధర్ని, తర్వాత పోదాంలే. ప్రశు ఇంకా 2 నెలల్లో నా బర్త్డే వస్తుంది కదా, షాపింగ్కి వెళ్దామా? ఇంకా 2 నెలలు ఉంది కదా ధర్ని, తర్వాత పోదాంలే పో. నువ్వెప్పుడు ఇంత ప్రశు. కాల్ చేసినాడమ్మా, దొంగ సచ్చినోడు.
నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. తమ్ముడు అక్కడ బ్యానర్ ఊడిపోతుంది, అది కట్టబో. అమ్మా ఆ లైటింగ్ సరిగ్గా పడ్డం లేదు, అది చూడు. బాబు నిన్నే మళ్ళీ తిందువు కానీ ఇక్కడ దీపం మారిపోతాను చూడు. ఏంటి రోడ్లో ఆ కుర్చీలు సైడ్కి పెట్టు, వచ్చేటోళ్ళకి ఇబ్బంది. ఏందో అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఎవరు ఆయన అంత బాగా చేస్తాడు? ఏమోరా, నేను అన్నను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎవరు బ్రో మీరు? ఏంది బ్రో అంత మాట అంటున్నారు? రే ఈ అన్న 20-30 వేలు అని చందా ఇచ్చినాడా? ఒక్కలేరా వచ్చిందే 2000 హైయెస్ట్. బ్రో మీరు ఇంతకు చందా ఎంత ఇచ్చారు? 116 బ్రో. ఇంతకీ భోజనాలు ఎప్పుడు పెడతారు? సార్ ఆర్డర్ సార్. మండి తెచ్చేయండి. చికెన్ మంది తేమంటారా మటన్ మంది తేమంటారా? చికెన్ మండి తెచ్చేయండి. చికెన్ లో జ్యూసీ తేమంటారా లేకపోతే డ్రైనా? డ్రై తెచ్చేయండి. బ్రెస్ట్ పీస్ తీసుకొని రామంటారా లేకపోతే లెగ్ పీస్ తీసుకొని రామంటారా? బ్రెస్ట్ పీస్ తెచ్చేయండి. చికెన్ బోన్లెస్ తేమంటారా లేకపోతే బోన్ తేమంటారా? నీకు దండం పెడతారా? ఏదో ఒకటి దాబో. పో పో పో. సార్ టేస్ట్ ఎట్లుంది సార్? బాగుందా? ఇంకా బో. సార్ బిల్ ఎంత? 800. ఏంటి సార్ 500 ఇచ్చినారు? నువ్వు మాతో పాటు టేస్ట్ చేసినావు కదా, దానికి దీనికి చెల్లు. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ప్రశో, నేను ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతున్నా. నన్ను ఆపడానికి ట్రై చేయొద్దు. నాకు నీతో కలిసి ఉండడం అస్సలు ఇష్టం లేదు. వెళ్ళు. నేను నీకే చెప్తున్నా, నేను వెళ్ళిపోతున్నాను. అరే ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళు. నేను లాస్ట్ టైం చెప్తున్నా, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నా. నువ్వు ఏడ్చి కొట్టుకున్నా నేను తిరిగి రాను. నేనేం ఏడ్చి గీ కొట్టను కానీ నువ్వు బయలుదేరు. 1 2 3. నేనెందుకు వెళ్తాను? అయినా నేనెందుకు వెళ్తాను? ఈ ఇల్లు నాది. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ఇంట్లో ఉండి వెళ్ళిపో. నేను ఈ ఇంట్లోనే ఉండి నేను ఎత్తున డాన్స్ ఆడతాను. ఇక్కడ పనుకుందాం. రే మరి నేను? రే చూడరా ప్లేస్ ఎక్కడుందిరా? రే పొద్దున్నింటే ఆ లైటింగ్, ఆ బ్యానర్లు ఇదంతా నేనే చేసినా కదరా. సర్లే రేపు చూద్దాంలే. సరేరా. నేను పద్ధతి నుండి కుక్కలాగా కష్టపడి అన్ని పనులు చేస్తే నన్నే వద్దంటారా? చెప్తా. ఏ 10 లడ్డు ఎత్తుకోమోలేవరా, చిన్న లడ్డు ఎత్తుకోమో. కరెక్టేరా. అందుకేరా నేను ఇక్కడ వద్దనేది. చీమలు ఉన్నాయిరా, తుడిసేదానికి వచ్చిన, చూసుకోవాలి కదా. ఎంత క్యూట్ గా ఉంది, నవ్వుతుంటే చాలా అందంగా ఉంది. అందుకే పెద్దోళ్ళు అన్నారు, వైఫ్ హ్యాపీగా ఉంటే లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఎంత క్యూట్ గా నవ్వుతున్నాడు. ఇంతగా ఎవరితో నవ్వుతున్నాడు? నేను కూడా పక్కన లేను. కొంపదీసి ఆఫీస్లో ఎవరితో పెట్టుకున్నాడా? హే ప్రశో, ఎవరితో మాట్లాడుతున్నావు? వీడియోస్ చూస్తున్నదాన్ని. వీడియో కాల్లో హీ అని ఎవరితో నవ్వుతున్నావు? వీడియో కాల్ కాదర్ని, వీడియోస్ చూస్తున్నా. నేను వస్తున్నానని చాట్ డిలీట్ చేసినావు కదా. నేనెందుకు చేస్తా? నువ్వు నవ్వుతున్నప్పుడే అనుకున్నా ఎవరితో మెయింటైన్ చేస్తున్నావని. నేను మా అమ్మ వెళ్ళిపోతా. తను లేకపోతే ప్రశాంతంగా నవ్వకూడదా? హలో సార్,
నేను మార్నింగ్ నుండి 3 times ట్రై చేసిన సార్, పేమెంట్ అవ్వట్లేదు. నేను ఇంకోసారి ట్రై చేస్తాను సార్, లేకపోతే రేపు పంపినా? సార్. అబ్బా పేమెంట్ అవ్వట్లేదే, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. రిషు, నాకు ఒక హెల్ప్ కావాలి. చెప్పు ధరణి. నేను షాపింగ్కి వెళ్తున్నాను, నాకు కొంచెం మనీ ట్రాన్స్ఫర్ చేస్తావా? నీకెప్పుడు ఇప్పుడు దీనికి లేదు అని గొడవ పెట్టుకునేదానికంటే ఎలాగో పేమెంట్ అవ్వట్లేదు, ఇచ్చేస్తే పోలా? చేసుకో ధరణి. ఎంత చేసుకోను? నీ ఇష్టం. 20,000? 20,000 కాకపోతే 40,000 చేసుకో. నువ్వెంత ట్రై చేసినా అది అవ్వదమ్మా. అయిపోయింది. థ్యాంక్ యూ పిషియా. నువ్వేమి చేశావు నేరం కింది పాపం కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి భాగాలను డ్రమ్లో వేసి కొంపదీసి ఏమైనా కలిపిందా? భయపడినావా? నా ఫోన్ పక్కన పెట్టి ట్రై చేయన్నా. ఏంటి చూసాను, పదం ముందరికి. ఏంద్ర ఎక్క రైట్ సైడ్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ పోతుంది. తట్టుకొని ఒక నిమిషం ముందర ట్రాఫిక్ ఎత్తుందో ఎట్లా పక్కన పోయేది. ఈ ఆటో వాడిందిరా, ఇండికేటర్ ఎక్కడ యూటర్న్ చేస్తాడు. మేము ఉండాలా పోవాలన్నా? అక్క పోతే ఆ సైడ్ అన్నా పో, లేదంటే ఈ సైడ్ అయినా పో. సెంటర్ లో పోతే ఎక్కడ మేము పోయేది? తాతా హార్ నింపలేదా? పక్కన జరుగు తాతా. తాతా పూలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను గుడి పోలేదే. రే మచ్చా, ఒక్క బాల్కి 6 రన్నులు కొట్టాలరా. మనకు గెలిస్తే 5,000 డబ్బులు వస్తాయిరా. నేనున్నాను కదరా, నేను గెలిపిస్తాలే, నువ్వు పో. హౌ టు సెలెక్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్. బ్రో అట్లా కాదు బ్రో, బ్యాట్ ఇట్లా పట్టుకొని ఇలా పైకి ఎత్తాల, అప్పుడు 6 పోతుంది. రే ఆయనకి చెప్తున్నావు ఏంద్రా? ఆయనరా మన టీం కెప్టెన్. ఎవరైతే ఏం రా, లాస్ట్ మ్యాచ్ నేను 6 కొట్టినా, మర్చిపోయావా? మర్చిపోయే 6 కాదులే అది. బ్రో నిజంగా 6 కొట్టినాడా? ఈజీ గెలిచాల్సిన మ్యాచ్. 30 బాల్ తినేసినాడు. ఓ తెగ బిల్డప్ కొడుతున్నాడు. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే ట్యాగ్ చేయండి.